ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ವೇಗವಾಗಿ ಬಸ್ ಬಂದು ಆಟೋಗೆ ಡಿಕ್ಕಿ ಹೊಡೆದಿದೆ. ಪಾವಗಡ ತಾಲೂಕಿನ ದಮತ್ಮರಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಯಲಗಾನಗುಟ್ಟ ಬಳಿ ಬಸ್ಸು ಮತ್ತು ತ್ರಿಚಕ್ರ ವಾಹನ ಆಟೋಗೆ ಇಂದು ಅಪಘಾತ ಸಂಭವಿಸಿದೆ. ಅದೃಷ್ಟವಶಾತ್ ಯಾವುದೇ ರೀತಿಯ ಸಾವು ಸಂಭವಿಸಿಲ್ಲ. ವೃದ್ಧ ಮಾರ್ಗವಾಗಿ ದಮತ್ಮರಿಯಿಂದ ಇಂದುಪುರ ಕಡೆ ಹೋಗುವ ಎಸ್ಎಲ್ವಿ ಬಸ್ಸು ಮುಂದೆ ಹೋಗುವ ಆಟೋಗೆ ಡಿಕ್ಕಿ ಹೊಡೆದಿರುತ್ತದೆ. ಆಟೋ ಚಾಲಕ ಕೂಲಿ ಕಾರ್ಮಿಕರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಈ ಘಟನೆ ಸಂಭವಿಸಿದೆ. ಒಟ್ಟು 11 ಜನ ಕೂಲಿ ಕಾರ್ಮಿಕರು ಗಾಯಗಳಾಗಿರುತ್ತವೆ. ಆಟೋ ಡ್ರೈವರ್ ಗಿರಿ, ಕಮಲಮ್ಮ, ನಾಗಮ್ಮ, ಮಮತಾ ಮತ್ತು ರಂಗಮ್ಮ, ಪಾರ್ವತಮ್ಮ, ಚೌಡಮ್ಮ, ಶ್ಯಾಮಲ, ಭಾಗ್ಯಮ್ಮ, ಮುತ್ಯಾಲಮ್ಮ ಹಾಗೂ ರಂಗಮ್ಮ 8 ಜನ ಕೂಲಿ ಕಾರ್ಮಿಕರನ್ನು ಹೆಚ್ಚಿನ ಚಿಕಿತ್ಸೆಗಾಗಿ ಪಾವಗಡ ಸಾರ್ವಜನಿಕ ಆಸ್ಪತ್ರೆಗೆ ಚಿಕಿತ್ಸೆಗಾಗಿ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿರುತ್ತಾರೆ. 3 ಜನ ತುಮಕೂರು ಜಿಲ್ಲಾ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಿಸಲಾಗಿದೆ. ಪಾವಗಡ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಪ್ರಕರಣ ದಾಖಲೆಯಾಗಿದೆ. ವರದಿ ಮಾರುತಿ MS ಮೀಡಿಯಾ. ನೀವು ತಮ್ಮ ಹೆಸರು? ಏನಮ್ಮ, ಎಲ್ಲಿಂದ ನೀವು ಕೂಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ರು? ನಾವು ಅಲ್ಲೇ ವರ್ಷದಿಂದ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ ಸರ್, ಸದಾ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. ಡೈಲಿ ಇವಾಗ ಅವರು ರಂಗಾಪುರದಿಂದ ಬಸ್ಸಿನವರು ಟಚ್ ಆಗಿ ಈ ಎಷ್ಟು ಜನ ಹೋಗ್ತಾ ಇದ್ರು ಆಟೋದಲ್ಲಿ? 12 ಜನ. ಬಸ್ ಅವ್ರು ತಪ್ಪ ಇಲ್ಲಾಂದ್ರೆ ಹೆಂಗು ಅವರು ಟಚ್ ಮಾಡಿದ್ರು? ಟಚ್ ಹಾಕೊಂಡು ಹಿಂದ್ಗಡೆ ಸೋಗಿಸ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾನ? ಜಾಸ್ತಿ ಏಟೇನೇನು ಆಗಿದೆ? ಯಾರಿಗೆ? ಇಬ್ಬರು ತುಮಕೂರ್ಗೆ ಹಾಕೊಂಡಿದ್ದೀರಾ? శ్రీరంగాపురం గ్రామ పంచాయతీ ఇక్కడ తమిళనాడుకి కూలిపోతా ఉంటే ఇక్కడ యాక్సిడెంట్ బస్సు వెనక నుండి వచ్చి గుర్తించారు. డైలీ యూజ్ ఉపాధి అని పోతున్నారు సార్ కూలి, అందువల్ల అయిపోయింది. బస్సు ఎక్కడి నుంచి? శ్రీరంగాపురం అంటే ఇక్కడ ఎప్పుడో కూలిపోతా ఉంటే దమత్మరి నుండి బస్సు పోతా ఉంటే వెనక నుండి గుద్దింది. గుద్ది అంటే 12 మంది కొంత మూగేట్లు అబ్బాయిలు తుమ్కూరు ప్లేస్కు పోయినారు. కమలమ్మ, న్యాయమ్మ, లేడీస్. డ్రైవర్ కూడా సీరియస్. ఆటో డ్రైవర్ సీరియస్ తుమ్కూరుకి చేసుకొని పోతున్నాడు. ఏ బస్ అన్న? ఇది ఎస్ఎల్వి హిందూపూర్ మార్గంలో జరిగింది. జరిగింది అది డ్రైవర్కి ప్రమాదం చాలా ఉంది. గుంటూరులో కూడా అయ్యేదని చెప్తారు. బెంగళూరు పోవాలని నా పేరు కుమార్, మాది శ్రీరంగాపురం. నా భార్య రోజు డైలీ కూలిపోతుంది. మా ఊరి నుంచి డైలీ ఒక 50 మంది కూలిపోతూ ఉంటారు. అందులో ఒక ఆటోకి 12 మంది ఎక్కినారు. రంగాపురం నుంచి గౌడేటి వరకు కూలీలైతే మెయిన్ రోడ్లోనే పోతున్నారు. అదే దారి ఉండేది. అది ఆటోలో వెళ్తుండగా దమత్మరి దాటిన తక్షణ ఆటోలో వెళ్తుండగా వృద్ధం నుంచి ఎస్ఎల్వి బస్సు ఇంటిపోతూ వెళ్తుండగా అది వచ్చి ఆటో సైడ్లో పెడుతుంది. కానీ ఆ బస్సే వచ్చి సైడ్లో గుద్దుకొని ఆటోని యాక్సిడెంట్ చేసింది. అందులో ఆటో బోల్తా పడి అందరూ ఎక్కువ మంది, చాలా మంది గాయాలు పాలైంది. ఆటో డ్రైవర్ సీరియస్గా ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళారు. ఆయన బయట కూడా తెలియదు. ఇంకందరికీ చాలా ఒళ్ళు నొప్పి, గాయాలు విపరీతమైన కొంత హాస్పిటల్ పెట్టారు. ఒకరు ఆల్రెడీ దీన్ని తీసుకెళ్ళారు, స్కానింగ్ తీసుకెళ్ళారు. ఇక్కడ కూడా స్కానింగ్ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. ఇంకా పేషెంట్లు కూడా అలాగే ఉన్నారు. ఇంతమంది చాలా మంది గాయపడి అందరూ ప్రస్తుతం పెట్టుకోవాలన్నారు. టోటల్ 12 మందికి గాయాలైంది. అందరికీ గాయాలైనాయి. ముగ్గురికి సీరియస్ ఉందా? ముగ్గురికి సీరియస్ కొద్దిగా సీరియస్. అందరూ చాలా అందరూ గాయాలు